పార్ట్ 1లో మన హీరో పుష్పకి మిత్రవింద చేయి తగలగానే ముందు జరిగిన గతమంతా గుర్తుకొస్తుంది. అది గతాన్ని వివరించడానికి పుష్పకు ఎన్నో విధాలుగా ట్రై చేస్తాడు. అది కంటిన్యూషన్ పార్ట్. ఏందిరా ఈ బాణాలు ఇవంతా మనకి అసలే రాని విద్యలు ఇవంతా మనకి ఇచ్చేస్తున్నారు. నాకే రాదా, ఏడో నేర్చుకున్నానా, ఇప్పుడు నీకు నేర్పియాలి నేనా? సరేరా, ఏం చేద్దామా? కరెక్ట్గా ఈడ చేపెట్టుకోవాలా. ఆడుండే ఏం చూడాల నువ్వు, సరేనా? కళ్ళు మూసుకొని వదిలేయాల. ఎలా నేర్చుకున్నావు భైరవ? ఎంత విద్య మిత్ర, అది నేర్చుకోవడం కాదు మిత్ర, యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. నేను చాలా కష్టపడి యూట్యూబ్లో నేర్చుకున్నాను. నీకు యూట్యూబ్ లింక్ పెడతా, నేర్చుకో సరేనా? సబ్స్క్రైబ్ చేసుకో అప్పుడప్పుడు నా ఛానల్. నాకు దక్కనిది ఎవరు దక్కకూడదు. ఆగు. ఏమైంది రణదేవి పిల్ల? ఏంది రణదేవి పిల్ల ఏమైంది? మిత్ర మీద నాదే. దాన్ని నన్ను ఎందుకు సంపద? తీసుకొని పోరా, నీకు లేదా మిత్రుడు ఉంది అక్కడ ఉంది, పోయి నువ్వు తీసుకొని పోరా. సరే రా, మన ఇద్దరు ఫ్రీ ఫైర్ గేమ్ చేద్దాం. మన ఇద్దరు సరేనా? మిత్రం ఎందుకు ఏంద్రా, తీసుకొని పోరా. ముసిలు నాకు వద్దా? నాది మిత్ర మీద నాది. ఆ ముసిలు వద్దుగానే ఈ జన్మలో నువ్వు తీసుకో, వచ్చే జన్మలో నేను తీసుకుంటా. భైరవ, నువ్వు లేకపోతే నేను బతకలేను భైరవ. మిత్ర, నేను 30 ఏళ్ళకే చచ్చిపోతాను మిత్ర. నువ్వు చచ్చిపోతే కూడా పర్వాలేదు భైరవ. నన్నే పెళ్లి చేసుకుంటానంటావు. సర్లే, తప్పదా నీకోసం రణదేవి పిల్లతో యుద్ధం చేసి తీరుతా. సరే మిత్ర, నీ స్థానం ఇది. సారా తీసుకో. బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే, చూపే మిత్రవింద బలాల దేవుడు వచ్చేస్తాడు. మిత్రవింద బలాల దేవుడు వచ్చేస్తాడు. మిత్రవింద ఒప్పుకో. రణదేవి పిల్ల వస్తాను. రణదేవి పిల్లనా? రణదేవి పిల్ల అంట వచ్చేస్తాడు, ఒప్పుకో, లేకపోతే నేను పెళ్లి చేసుకునేస్తాను. అక్కడ వచ్చే నా బాయ్ ఫ్రెండ్. అప్పుడే లవ్ బ్రేక్ అయిపోయింది, పెళ్ళి కూడా అయిపోయింది. మిత్రవింద, ఇక నువ్వు నాకు దక్కవా? షేర్ ఖాన్ అంటే షేర్ ఖాన్తో పెళ్ళైందా నీకు? అంటే ఈసారి షేర్ ఖాన్ బలైపోయావా? అంతే ఇంకా. శివ, కేశవ, ఇంకా జీవితాంతం సన్యాసమేరా. రారా పదమ్మా, హిమాలయకి వెళ్ళిపోదామా. తగ్గేదేలా, నీ బతుకు అంతే ఇంకా.